నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పవన్ కళ్యాణ్ గారికి అంటే ఎన్‌జీఎస్ సెక్యూరిటీ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఆయన కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి బీహార్ టీమ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడు చూస్తుంటే మన పవన్ కళ్యాణ్ గారిని అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కొంచెం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి బీహార్ నుంచి కొన్ని రావడం జరిగింది. ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఇస్తున్నారన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది సార్? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆందోళన ప్రకటించడం ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా ఆందోళన పరిచేసిన అంశం. ఎందుకంటే సెలబ్రిటీగానే కాదు, ఇవాళ అతను ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ అధ్యక్షుడు అన్నమాట. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఇవాళ పరిపాలనలో కీలక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏది దేశీయ ఆ తర్వాత అంతర్జాతీయ సుపారీ గ్యాంగులు ఏదో రంగంలో దిగాయని, ఆ తర్వాత మావోయిస్టుల నుంచి కూడా ఆయనకి ప్రమాదం పొంచి ఉందని, ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాణానికి గనక ఎటువంటి హాని కలిగిన బాధ్యత వహించాల్సింది జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన ఎటువంటి హెచ్చరికలు చేశారో, ఎటువంటి విమర్శలు చేశారో మనం చూసాం. ఏది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం, ఆయన కుటుంబ సభ్యులను అప్రతిష్ట పాలు చేయటం. అక్కడ ఎవరో ఒక అతను ఉన్నాడు గుంటూరులో, బోరగడ్డ అనిల్ అని చెప్పి. ఆ బోరగడ్డ అనిల్ అనే అతను పవన్ కళ్యాణ్ బిడ్డలను కూడా ఏది ఆయన కూతుర్ని ఉద్దేశించి, ఆయన భార్యను ఉద్దేశించి అసభ్యంగా చేసినటువంటి మాటలు, ఎంత ఉద్రిక్తత మనం చూసాము. ఎవరు అలాంటి అసాంఘిక శక్తులు ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లుగా పేటరేగిపోయాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ కి ప్రమాదం ఎవరి నుంచి పొంచుంది? బయటి శక్తుల నుంచి పొంచుందా, లేదు అంతర్గతంగా ఏది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆయనే ప్రధాన కారణం. కూటమిని ఏకం చేసింది ఆయనే. తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించింది పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ గనక భౌతికంగా అడ్డు తొలగించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా రాజకీయంగా వేళ్ళూనుకోలేము, రాజకీయంగా నిలదొక్కోలేము అనేటటువంటి ఒక దుష్ట తలంపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గనక ఇవాళ ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడినా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇది బోరగడ్డ అనిల్కో, లేకపోతే వర్రా రవీంద్రారెడ్డికో, లేకపోతే ఇంకెవరో ఐపాక్ కావచ్చు, సోషల్ మీడియాలో కొంతమంది పేటరేగిపోయారు, ఆ శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఆ హెచ్చరికలు, విమర్శలు మనం 5 ఏళ్లుగా చూసాం. ఎవరి వల్ల అయితే పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పుందో ముందు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కౌన్సిలింగ్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇవాళ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ మరి భద్రత ఇస్తామని అంటున్నారు. కేంద్ర హోంశాఖ పవన్ కళ్యాణ్ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గతంలో మనం చూసాం, పిఠాపురంలో ఆయన నామినేషన్ వేసిన సందర్భంగా కానీ, ఆ తర్వాత ఆయన పిఠాపురంలో ప్రచారం చేస్తున్నప్పుడు అందరినీ కలిసేటప్పుడు కూడా కొన్ని గ్యాంగులు, కొన్ని అసాంఘిక శక్తులు ఆ క్యూ లైన్లలో చొరబడి ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా ఆ చేతుల్లో బ్లేడ్స్ కూడా పెట్టుకొచ్చారని, ఏది వాళ్లతో ఆయన కరచాలనం చేసినప్పుడు ఆయన మరి చేతులు ఆ బ్లేడ్తో గీశారని మనం చూసాం. ఒక బ్లేడ్ గ్యాంగ్, బ్లేడ్ బ్యాచ్, ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ లో గంజాయి బ్యాచ్ అని, బ్లేడ్ బ్యాచ్ అని, చెడ్డీ గ్యాంగ్ అని అనేక నేరగాళ్ళు, అనేక కిరాయి మూకలు మనం చూసాం. సుపారీ గ్యాంగ్లు అంటున్నారు. ఎవరా సుపారీ గ్యాంగ్? ఏ గ్యాంగ్తో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు? వీటన్నిటిపైన కూడా ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తే తప్ప నిజాలు బయటకు రావు. ఇప్పుడు ఎన్ఎస్జీ భద్రత ఇవ్వటం ఆహ్వానించదగ్గ అంశం. ఇది ప్రతి అభిమాని కూడా ఆనందించే అంశమే. కాకపోతే అభద్రత, ఆయన ప్రాణాలకు హాని అనేది ఆందోళన కనపరుస్తున్న అంశం. పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ, ఆయన ఏంటి ఇప్పటికీ దగ్గర 25 ఏళ్లుగా ఆయన సినిమా హీరోగా ఉన్నారు. ఒక 53, 52 సినిమాల్లో ఆయన నటించారు. వాళ్ళ లక్షలాది కోట్లాది అభిమానులు ఆ కుటుంబానికి ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి
మనం చూస్తున్నాం. ఇవాళ ఒక 15 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. చాలా దీనిగా. ఏది అంతకుముందు ప్రజారాజ్యం ఉన్నప్పటికీ, యువరాజ్యం అధ్యక్షుడిగా అక్కడ యూత్ వింగ్ ఉన్నప్పటికీ, కొన్నాళ్ళు ఆయన తర్వాత కాంగ్రెస్‌లో కలిపిన తర్వాత కొంత సైలెంట్ అయ్యారు. అవును. నెక్స్ట్ ఈ పార్టీ పెట్టుకున్నారు. ఏది? జనసేన పార్టీ. 10 ఏళ్లుగా ఇవాళ జనసేన పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో మొన్న ఎన్నికల్లో గూడా మనం చూసాం. 100% స్ట్రైక్ రేట్. ఏది? పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచారు. 2 ఎంపీ సీట్లలో గెలిస్తే 2 ఎంపీ సీట్లు గన్ షాట్‌గా గెలిచారు. 100% స్ట్రైక్ రేట్. అట్లాగే 21 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తే 21 అసెంబ్లీ సీట్లు గెలిచారు. 100% స్ట్రైక్ రేట్. మీకు ఆ మెజారిటీలు గూడా మనం చూసినట్లయితే వేలల్లో మెజారిటీలొచ్చాయి. వాళ్ళకే గాదు. మొత్తం అటు తెలుగుదేశం, బీజేపీ, నెక్స్ట్ ఈ జనసేన అందరికీ గూడా పార్లమెంట్‌కేమో లక్షల్లో మెజారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే మనం చూసాం. 70, 80 వేల మెజారిటీతో ఆయన గెలిచిన పరిస్థితి అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రాణాలకి మరి అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి భద్రత కల్పించాలా? ఒక 18 మంది ఇవాళ కమాండోలను ఆయనకిస్తున్నారని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జెడ్+ కేటగిరీలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. అవును సార్. ఎందుకంటే మనం చూసాం అలిపిరిలో ఆయనకు అప్పుడు జరిగినప్పటి నుంచి కూడా ఆయనకి ఇది ఇచ్చారు. ఏది? మావోయిస్టులు మందు పాతర పేలుడులో ఆయన ఏంటి మళ్ళా పునర్జన్మ ఎవరిది? చంద్రబాబు అప్పట్లో. జెడ్+ కేటగిరీలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు అన్నమాట. ఇప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్‌కి కేంద్ర భద్రతా బలగాలు మరి ప్రత్యేక బందోబస్తుగా 18 మంది కమాండోలు ఆయన్ని నిరంతరం పహరా గాస్తారని అంటున్నారు. ఎవరి నుంచైతే ఆయనకి ప్రమాదం పొంచి ఉందో ముందు వాళ్ళ ఆనుపానులు పట్టుకోవాలి. ఏంటి? మావోయిస్టులతో ఉందా? లేకపోతే ఈ సుపారీ గ్యాంగులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చారా? విదేశాల నుంచి వచ్చారా? వీటన్నిటిపైన ఎందుకని ఇవాళ అతను జనంతో పెనవేసుకుపోయాడు. ఏది? జననేతగా మారాడు. ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు. అందరి దగ్గర వినతి పత్రాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అటు పిఠాపురంలో గావచ్చు, ఇటు ఇక్కడ విజయవాడలో ఉన్నప్పుడు గావచ్చు, ఆయన జనం మనిషి అన్నది ఎందుకంటే మనం చూసాం. ఆయన సొంత సంపాదనతో పార్టీ నడుపుతున్నాడు. ఆయన సొంత సంపాదనతో విరాళాలు ఇస్తున్నాడు. కరోనాలో గూడా 2 కోట్లు విరాళం ఇచ్చాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి. అట్లాగే కౌలు రైతులకి ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కూడా స్పందించి ఆయన దానగుణం మనం చూసాం. ఏంటి? ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 విరాళం ఇచ్చాడు. ఎవరు? ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతులకన్నమాట. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మనం చూసాం. ఏంటి? ఆయన అందరికీ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1,00,000 ఇచ్చి ఆదుకున్నాడు. ఇలా దానగుణంతో ఏంటి? తనకు ఉన్నటువంటి సంపాదన కుటుంబ సభ్యులకి కూడబెట్టిన సంపాదన గూడా పార్టీ ఖర్చు పెట్టాడని ఆ నాయకులు చెప్తున్నారు. ఎవరు? జనసేన నాయకులు. అటు ఆ కొడుకు పేరు మీద ఉన్నటువంటి డిపాజిట్లు గూడా తీసేసి ఈ కౌలు రైతులకి ఖర్చు పెట్టాడని, ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైనే గాదు, ప్రజల పైన గూడా ఉందన్నమాట. ఏది? అలాంటి నాయకుడిని మనం కోల్పోవటం లేదు. వీళ్ళ యొక్క అరాచక శక్తులకు ఆయన ప్రాణాలను గాలికి వదిలేయటం అది క్షమార్హం కాదన్నమాట. పవన్ కళ్యాణ్ అటు అభిమానుల సొత్తు, ఇటు జన సొత్తుగా చూడాలి. వాళ్ళ జనసేన పార్టీ ఏర్పడి 10 ఏళ్ళు అవుతోంది. వాళ్ళు ఫేస్ చేసింది కేవలం ఒక ఎన్నిక మాత్రమే. ఒకే ఒక ఎన్నిక. ఆ మొదటి ఎన్నిక 2019లో ఏంటి? ఘోర ఓటమి పాలయ్యారు. అలాంటిది ఇప్పుడు రెండవ ఎన్నిక ఇది. ఈ రెండో ఎన్నికలో 100% స్ట్రైక్ రేట్ వచ్చిన దీంట్లో జనసేన గనక ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిరాయి మూకలు పవన్ కళ్యాణ్ ప్రాణాలకి ఇవాళ హాని కలిగిస్తున్నారనేటటువంటి వదంతులు మనం చూస్తున్నాం, ప్రచారం మనం చూస్తున్నాం. వాళ్ళ సోషల్ మీడియా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయటం, ఆ బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయకపోతే, కఠిన చర్యలు చేపట్టకపోతే ఏదైనా జరగచ్చు అన్నమాట. ఏది? జరిగిన తర్వాత బాధపడే కన్నా కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం భద్రత కల్పిస్తే సరిపోదు. ఆయన్ని మాత్రం అనుక్షణం
ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన అభిమానుల పైన ఉంది, ప్రజల పైన ఉందన్నమాట. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.